దేవునితో సహవాసం చేయాలంటే చీకట్లో నడవకూడదు. మనం పాప సంబంధమైన జీవితానికి మనం స్వస్తి చెప్పాలి. అది మనకు తగదు, ఇది పరిశుద్ధులకు తగదు. బూతు మాటలు, పోకిరి మాటలు, సరసాలు ఇవన్నీ మనకు తగవు. పాపం అనేటటువంటి దానికి మనం భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనం బలహీనులమే, కానీ మనం ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం వెలుగులో నడవాలి. అంటే ఏంటి? దేవునికి సంబంధంగా నడవాలి అంటే దేవుని దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన యొక్క ప్రతి పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. డాక్టర్ దగ్గరకు వచ్చి నేను పర్ఫెక్ట్ బాగున్నానంటే, ఏమన్నా క్యాన్సర్ ఉంది నీకు, లేదంటే స్వైన్ ఫ్లూ ఉంది, నీ లోపల గడ్డ ఉంది, నీ లోపల రక్తం తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బాగున్నా అండి మెడిసిన్ ఇవ్వండి అంటే ఏమన్నా ఇస్తాడా? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఓపెన్గా రావాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా నా పరిస్థితి ఇది నాయన, నేను ఫెయిల్ అయినా ప్రభువా, నేను జీవించలేకపోతున్నా ప్రభువా, ఇదిగో నేను ఈరోజు ఇట్లా ఫెయిల్ అయినా, నన్ను క్షమించు, నేను ఇట్లా ఉన్నా, నన్ను క్షమించు అని ట్రాన్స్పరెంట్గా దేవుడి దగ్గరికి రావాలి, యథార్థంగా రావాలి దేవుడి దగ్గర. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు కూడా మంచి సహవాసం, దేవునిలో మనం మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి మంచి సహవాసం అనేటటువంటిది జరుగుతుంది.